పుతిన్ ఇండియాకి రావడం ఒక చారిత్రక సందర్భంగా చెప్పుకోవచ్చు. చాలా హ్మ్. ఇంపార్టెంట్ ఇవాళున్న మనకి జియో పొలిటికల్ కండిషన్‌లో అట్మాస్ఫియర్‌లో చాలా ఇంపార్టెంట్. దీనికి ప్రధాన కారణం ఏందంటే, అమెరికాకి, ఇండియాకి మధ్య సంబంధాలు చెడిపోయినాయి ఈ మధ్య కాలంలో. హ్మ్. అంటే ఇప్పటికి గూడా ట్రేడ్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ట్రేడ్ టాక్స్ అనేవి ఫలవంతం అయితే గానీ ఇండియన్ ఎకనామీకి బూస్ట్ వచ్చే పరిస్థితి లేదు. హ్మ్. దీనికి ప్రధానంగా ఏందంటే మొత్తం 50% టారిఫ్‌లు విధించారు. ఎందుకంటే మన ఎగుమతులకి ప్రధానంగా ఆధారపడింది అమెరికానే. మన హ్మ్. ఎగుమతులు ఎక్కువ చేసేది మనం నంబర్ 1 కంట్రీ అంటే అమెరికాకే. సో, మన ఎగుమతుల మీద 50% అంటే రూ. 100కి అమ్మేది రూ. 150 కంటే అక్కడ కొనుగోలుదారులు మంది బదులు వేరేది కొంటారు కదా! హ్మ్. సో, ఆ రకంగా మన ఎగుమతులు దెబ్బతినడం వల్ల మనకి ఇక్కడ సెక్టర్స్ అగ్రికల్చర్ గానీ, ఆక్వా రంగం గానీ, డైమండ్స్ కానీ, తర్వాత టెక్స్టైల్స్ కానీ, ఇలాంటి ఫార్మాస్యూటికల్స్ కానీ ఇలాగ అనేక వాటి మీద ఎఫెక్ట్ హ్మ్. పడింది. రెండవది ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు. ఎఫ్‌డిఐ అండ్ ఎఫ్ఐఐ అంటారు. ఈ వీళ్ళు ఇద్దరు కూడా పెట్టుబడుల్ని స్టాల్ చేశారు. హ్మ్. అంటే ఈ ఈ ఎకనామీ ఎలా ఉంటదేమో, ఇది ఎప్పటికి తేలుతుందేమో అని. ఇంకా ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు మన ఇండియన్ కంపెనీలో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దానివల్ల కూడా మన స్టాక్ మార్కెట్ గందరగోళానికి గురైంది. హ్మ్. 2025లో బాలేదు స్టాక్ మార్కెట్ పరిస్థితి. సో, ఇలాగ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో మనం ఆల్టర్‌నేటివ్స్ చూసుకోవడానికి మోడీ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. లండన్‌తో అంటే ఇంగ్లాండ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. యూరోపియన్ యూనియన్‌తో మాట్లాడాము. గ్లోబల్ సౌత్‌లో 8 రోజులు ఎప్పుడూ ఏ ప్రధానమంత్రి వెళ్ళనంతగా మోడీ వెళ్ళి గ్లోబల్ సౌత్‌లో ఉన్న అనేక దేశాలతో, చిన్న చిన్న దేశాలతో కూడా ట్రేడ్ అగ్రిమెంట్లు అవన్నీ చేసుకున్నారు. హ్మ్. అంటే మిటిగేట్ చేయడానికి దాని ఎఫెక్ట్‌ని తీవ్రంగా శ్రమిస్తుంది మోడీ ప్రభుత్వం. అట్లాగే తల వంచలేదు. హ్మ్. తల వంచలేదంటే ఏంటి? మనకి 25% ఏమో రెసిప్రకల్ టారిఫ్స్ అని ట్రంప్ చెప్పాడు. అంటే మీరు మీ దేశం నుంచి మా దేశానికి వస్తున్న వాటి మీద వేసే టారిఫ్స్, హ్మ్. మా దేశం నుంచి మీ దేశానికి వెళ్తున్న వాటి మీద వేసే టారిఫ్స్ టాలీ అవ్వాలి అనేది ట్రంప్ చెప్తున్నాడు. అది హ్మ్. ఓకే. కానీ మనకి 25% పనిష్మెంట్ టారిఫ్ అంటారు దాన్ని. పనిష్మెంట్ టారిఫ్ వేశాడు. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. ఆయిల్. రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు. ఆయిలే కాకుండా ఏది కూడా రష్యాతో బైలేటరల్ ట్రేడ్ ఏ దేశం చేయకూడదనేది నాటో దేశాలు ఇంపోజ్ చేశాయి. హ్మ్. ఎందుకు? ఉక్రెయిన్‌తో 3 ఏళ్లకు ముందు వార్ స్టార్ట్ అయింది కాబట్టి, ఉక్రెయిన్‌తో వార్ ఆపకుండా పుతిన్ కొనసాగిస్తున్నాడు. ఆల్రెడీ ఉక్రెయిన్ దాంట్లో 25% భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. లక్షల మంది చావుకి కారణమయ్యాడు అన్న ఉద్దేశంతో పుతిన్‌ని ప్రెజర్ చేయడం కోసం పుతిన్ మీద ఆంక్షలు విధించారు. రష్యా మీద ఆంక్షలు విధించారు. హ్మ్. కానీ మనం ఆంక్షల్ని ధిక్కరించి మనం కొంటున్నాం. మనం కొనడానికి ప్రధాన కారణం ఏందంటే, మన ఎనర్జీ అవసరాల్లో ముఖ్యంగా ఆయిల్ అవసరాల్లో 15% మాత్రమే దేశీయంగా తయారవుతుంది. ఇంకా హ్మ్. 85% మనం దిగుమతుల మీద డిపెండ్ అయినాము. మనం గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి కొంటుంటే మనకి బడ్జెట్ ఎక్కువ అవసరం అవుతుంది. రష్యా మనకి డిస్కౌంట్‌కి ఇస్తానని చెప్పింది కాబట్టి, మనకది ఉపయోగపడుతుంది కాబట్టి, హ్మ్. ట్రంప్‌కి ఎలాగా అమెరికా ఫస్టో, మోడీకి కూడా ఇండియా ఫస్ట్ అవును. అనడంలో తప్పేం లేదు కాబట్టి, మోడీ దానికి ఒప్పుకున్నాడు. జరుగుతుంది. హ్మ్. కానీ మీరు ఆపకపోతే నేను 25% వేస్తానన్నాడు. వేశాడు. వేసాడు. దానివల్ల అవును. మనం ఆపలేదు. ఇక చైనా కూడా ఫస్ట్ ఎక్కువ కొనేది చైనానే. హ్మ్. సో, చైనా, ఇండియా, బ్రెజిలు అంటే బ్రిక్స్ దేశాలన్నీ. బ్రిక్స్ అంటే అర్థం ఏంటి? బ్రెజిలు, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. హ్మ్. దీంట్లో మళ్ళీ చాలా దేశాలు చేరాయి. ఇరాన్ ఇలాంటివన్నీ కూడా హ్మ్. చేరాయి. బ్రిక్స్ అనేది పెరిగింది. ఈ బ్రిక్స్ దేశాలు గట్టిగా నిలబడి ట్రంప్‌ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు హ్మ్. ట్రంప్ ఇంట బయట వ్యతిరేకత మొదలైంది. ఇష్టం అవును. వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ట్రంప్‌కి సెగ అనేది మొదలైంది. హ్మ్. అక్కడ లక్షలాది మంది సమ్మె చేస్తున్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. అసలు బడ్జెటే పాస్ కావట్లేదు. హ్మ్. షో డౌన్ అంటారు. అది బడ్జెట్ లేకుండా అనేక కార్యక్రమాలు అక్కడ ఆగిపోయినాయి. మరోవైపు దేశాలు ధిక్కరిస్తున్నాయి. ముఖ్యంగా